జనగామ జిల్లా ఆర్జీటీవీ రాజ్ కుమార్ అక్రమ అరెస్టుపై స్పందించి నేడు జనగామ సబ్ జైలుకి వెళ్లి ములకత్తులో రాజ్ కుమార్ని కలిసి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్జీటీవీ అనేది ఒక గిరిజన బిడ్డలు పెట్టినటువంటి పబ్లిక్ వాయిస్ ఛానల్. ప్రజల దగ్గర తీసుకున్నటువంటి వాయిస్ యూట్యూబ్లో సోషల్ మీడియాలలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్ వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వ పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుకు అన్యాయం చేస్తున్నాడని తెలుసుకొని ఈ ఛానల్ వాళ్ళు విరక్తి చెంది ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ అక్రమ బెదిరింపులు కేసులకు భయపడేది లేదు. అక్రమంగా అరెస్టు చేసిన ఆర్జీటీవీ రాజ్ కుమార్ని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. నేడు అన్యాయంగా ఒక పేద కుటుంబం గిరిజన యువకుడిపై కేసులు పెట్టడం సరికాదు. వెంటనే కేసు విత్డ్రా చేసుకొని అతన్ని విడుదల చేయాలని, లేని పక్షంలో జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు. నా మీద ఎన్ని పెట్టాలో అన్ని పెట్టింది సోషల్ మీడియాలో. కేసీఆర్ గారి మీద ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పెట్టారు, ఎక్కడ కూడా పట్టించుకోలేదు. కానీ ప్రజల అభిప్రాయం ప్రెస్ మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు చెప్తే తప్పేంది. రైతులు చెప్తారు అరాచక పాలన, ఇంత ఘోరమైన పరిపాలన చూడలే, మాకు ఇది ఇస్తా అది ఇస్తా అని మోసం చేసి అధికారంకి వచ్చాడని మహిళలు చెప్తున్నారు. ఎప్పుడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పాలంటే నాకు ఏదైనా స్కీమ్ వస్తుంది అని చెప్పరు, మనసులో పెట్టుకుంటారు, టైం వచ్చినప్పుడు కూర్తారు. కానీ ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఏమన్నా గాని అని ప్రజలు బయటపడి చెప్తారు. ఇవాళ మహిళలు చెప్తున్నారు, యువకులు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు ఇవి ఇచ్చిన గ్యారంటీలన్నీ కూడా మోసం చేశారే. రుణమాఫీ సరిగ్గా కాలే, మళ్ళా రైతు బంధు అని పేరు చెప్పారు. సంవత్సరం ఎగ్గొట్టి 15,000 ఇస్తా అని బెంజిస్తాను. సంవత్సరం ఎగ్గొట్టింది ఏం కావాలి? 2,000 పెన్షన్ 4,000 చేస్తానంటే మహిళలు మోసపడి కొట్టి పెళ్లిళ్ళు చేసుకోకుండా మా గవర్నమెంట్ వచ్చినగా చేసుకుంటే తులం బంగారం అంటే 2,500 రూపాయలు మహిళల పెన్షన్. ఎన్ని తీర్ల మోసాలు చేసిందా? మిత్రులందరికీ కూడా నమస్కారాలు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరాచకాలను ఒకసారి మీరు అందరూ కూడా కనిపెట్టాలి. ప్రెస్ మీడియా వాళ్ళను కూడా, యూట్యూబ్ సంబంధించిన వాళ్ళని కూడా, చిన్న చిన్న టీవీలను కూడా బెదిరింపి అరాచకాలు చేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత 10 ఏళ్ల లోపల ఎక్కడైనా ఇసుంటి అరాచకాలు జరిగాయి అనేది ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి ప్రజలందరూ కూడా. ముఖ్యంగా గిరిజనుల మీద కూడా దాడులు, కొడంగల్ నియోజకవర్గంలో లక్షల సంఘటనలు చేశారు. చాలా మందిని జైలుకు పంపించారు అక్రమ కేసులు పెట్టి. అంటే ఎంత అరాచకాలు చేస్తున్నదో ఒక్కసారి. సరే, మా మీద చేయండి, మేము దేనికైనా ఎదుర్కొందానికి సిద్ధంగా ఉన్నాం. హరీశ్రావు మీద ఎంబడిపడ్డారు, కేటీఆర్ గారు ఎంబడిపడ్డారు, నా మీద ఏదో తోడాలని ప్రయత్నం చేసింది, ఎక్కడ దొరకలేవు వాళ్ళకు. మేము ఎదుర్కొంటాం. కానీ అమాయక ప్రజల మీద కేసులు పెట్టి జైలు తోలిన సంఘటన ఒక్కొక్కసారి మనం విశ్లేషణ చేసుకోవాలి.